యోగాను జాతీయ స్థాయిలో క్రీడగా గుర్తించిన నేపథ్యంలో యోగా పోటీల్లో విజేతలకు భవిష్యత్తులో క్రీడా రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పావని ప్రియాంక చెప్పారు. పట్టణంలోని హ్యాపీ హెల్త్ కేర్ సైన్సెస్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ ఆవరణలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో గోల్డెన్ బ్రీత్ అనే యాప్ను డాక్టర్ పావని ప్రియాంక ప్రీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేజ్ ఆవరణలో ప్రతిరోజు యోగాలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ గోల్డెన్ బ్రీత్ యాప్ ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డేటా సైంటిస్ట్ ప్రదీప్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీలేఖ, కాలేజ్ ప్రిన్సిపల్ నిర్మల, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గురించి తెలుసు, ట్రైనింగ్ గురించి తెలుసు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ట్రైనింగ్ అవటం అంటే ఫస్ట్ ఇయర్ ఎనాటమీ ఉంటుంది అనమాట. అక్కడ ఏం చెప్తారంటే డెడ్ బాడీస్ ఉంటాయి. సో హియర్ ద డెడ్ టీచ్ ద లివింగ్ అంటారు. ఒకసారి ఫస్ట్ ఇయర్ ఎంత సెకండ్ ఇయర్ నుంచి మేము పేషెంట్స్ చుట్టూ మొదలు పెడతాం. అంటే అక్కడ పేషెంట్స్ని మాకు టీచ్ చేస్తారు. సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సులో 5.5 ఇయర్స్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి మోర్ దెన్ 100 టీచర్స్ ఉంటారు. ఒక్కొక్క సబ్జెక్ట్ చూసుకుంటే 20 సబ్జెక్ట్స్ ఉంటే మోర్ దెన్ 100 టీచర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం మోర్ దెన్ 500 to 600 పేషెంట్స్ చూస్తాం మేము. యూ అండర్స్టాండ్? లైక్ సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ట్రైన్ అవుతుంది అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్స్ లైక్ ఇంటరాక్టింగ్ విత్ డాక్టర్స్, సీనియర్స్, జూనియర్స్, ఫ్రెండ్స్. సో ఆల్ దీస్ పీపుల్ విల్ బి దేర్, and along with that most of them patients will be there. So we learn from the patients, not only from the teachers. So this is a unique thing. MBBS training itself is a unique thing. So when we got trained in such a way, when we come out of this getting a degree, something I want to give to the society, something which will be useful for the health. So that what something is the breath, golden breath is what one app we are launching tomorrow. So with the help of madam. So madam itself, like she is also a doctor, but beyond doctor she started one nursing college. So nurses, they are the backbone of our health system. So most of the times you see the doctors only as the face, but they are the backbone. Just like not to compare like that, but still like for example at home, wife will be there for the husband. So for the success of every person, the back support is the. మనము చాలా వరకు మన లైఫ్ని సబ్కాన్షియస్ మైండ్తోనే అది మనం ఏం చేయమంటే అదే చేస్తూ ఉంటాం అనమాట. సో కానీ కాన్షియస్గా మనము జీవించేది ఒక 5%. బట్ మనము 100% కాన్షియస్గా జీవిస్తే మనం చేసే పనులు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, మనకి మంచి అవుతుంది, సొసైటీకి మంచి అవుతుంది అనమాట. ఆ కాన్షియస్ లివింగ్ని ప్రమోట్ చేసే ఒక సింపుల్ టెక్నిక్కే మన బ్రీత్ని కాన్షియస్గా మనం అబ్జర్వ్ చేయడం అనమాట. సో 10 minutes చేసిన తర్వాతనే చాలామందికి రిలీఫ్ వస్తుంది. సో అటువంటిది డైలీ అట్లీస్ట్ ఒక 5 to 6 times అన్నా ప్రతి ఒక్కరము మన బ్రీత్ని మనము అబ్జర్వ్ చేసి అట్లా ఎన్నిసార్లు మనం బ్రీత్ని తీసుకుంటున్నాము అనేది మనం అవేర్ కావడానికి ఈ యాప్ హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎస్పెషల్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళ ద్వారా ఎక్కువ సమాజానికి మనం ఇది అందిద్దామనే మహత్తర కార్యాన్ని ఇవాళ తలపెట్టామండి. ఈ యాప్లో మీకు ఏం జరుగుతుందంటే మీరు ఎలా శ్వాస తీసుకుంటున్నారు, శ్వాసని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఈ విధానాలు మీరు కౌంట్ ఆఫ్ బ్రెత్ మీరు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటే, కాన్షియస్గా మీకు తెలుస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే మన శరీరం ఆటోమేటిక్గా మన హెల్త్ డెవలప్ అవుతుంది, మన హెల్త్ మెరుగుపడుతుంది అనమాట. ఇందాక టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పారు. ఏంటంటే ఒక డాక్టర్ తయారవ్వాలంటే కొన్ని వందల పేషెంట్ని చూడాలి, ఎంతోమంది సహకారంతోనే ఒక డాక్టర్ తయారవుతారు. అలాగే కొన్ని వేల మంది సహకారంతో ఒక నర్స్ తయారవుతారు. అలాగే ఇక్కడ మన నర్సింగ్ కాలేజ్లో ఈ యాప్ లాంచ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ డెవలప్ చేస్తున్నామండి. వాళ్ళందరికీ మనం రెగ్యులర్గా నర్సింగ్ కరికులంలోనే యోగా క్లాసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ వైజ్గా మన ఎర్లీ మార్నింగ్ టీచ్ చేయడం జరుగుతుంది. నర్సెస్ మనకి యోగా సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్గా నేను ఈ యోగాని ప్రమోట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ శ్వాస తీసుకునే విధానంలో కూడా మన డాక్టర్ సుబ్బారావు గారితో కలిసి ఈ యాప్ని లాంచ్ చేయడం ద్వారా నర్సింగ్ స్టూడెంట్స్కే కాదు, డాక్టర్స్కే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది గొప్ప అవకాశం అండి, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ యాప్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని